వైఎస్ జగన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. జగన్ కు చెందిన 800 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్ చేసినట్లు సమాచారం. 14 ఏళ్లుగా సాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్ల జప్తు చేసినట్టు తెలుస్తోంది. 2009-2010 మధ్య నమోదైన అవినీతి కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరులోని కొన్ని భూములు, కొన్ని కంపెనీల్లో షేర్లను ఈడీ అటాచ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ కంటే ఆయన కుటుంబం, సహచరుల పేరుతో కంపెనీలు, ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. ఈడీ దాదాపు 800 కోట్ల రూపాయలను అటాచ్ చేస్తూ కాసేపటి క్రితమే ఒక వార్తను కూడా జాతీయ మీడియా కూడా ప్రచురించడం జరిగింది. ఇక హైదరాబాద్ వేదికగా కూడా ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నట్టు కూడా ఈడీ రాష్ట్ర కార్యాలయం చెప్తుంది. మొత్తం ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి దాదాపు 800 కోట్ల రూపాయలు, అంటే 27.5 కోట్ల రూపాయలు షేర్ల విలువలు చేసే షేర్లను సైతంతో పాటు ఇక ల్యాండ్స్కి, అదేవిధంగా ఉన్న భూములకు సంబంధించిన అంశాలకు సంబంధించి దాదాపు 800 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసినట్టు కాసేపటి క్రితమే ఒక వార్త బయటికి వచ్చింది. మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మరింత రావాల్సి ఉంటుంది. ఈడీ అధికారికంగా కూడా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఈడీకి సంబంధించిన ప్రెస్ రిలీజ్ మాత్రం రాకపోయినప్పుడు కూడా ఈడీ అధికారులు దాదాపు 2 రోజుల నుంచి కూడా అటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో వారికి సంబంధించిన సన్నిహితుల ఆస్తులు కావచ్చు, జగన్కి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆస్తులు కావచ్చు, దాదాపు 800 కోట్ల రూపాయలు అటాచ్ చేసినట్టు తాజాగా తెలుస్తుంది. ఇక 2009-2010కి సంబంధించి దాదాపు 14 ఏళ్లకు సంబంధించిన అవినీతి కేసులో, మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో దాదాపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో 800 కోట్ల రూపాయలను అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో దాల్మియా భారత్ సిమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఆస్తుల వివరాలు కావచ్చు, మొత్తం 800 కోట్ల రూపాయలను కూడా అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు తాజాగా లెక్కలేసిన ప్రకారం చూస్తే 793 కోట్లకు పైగా కూడా ఈ లెక్కలు తేలినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి దాదాపు అనేక అవినీతి కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి A1గా ఉన్నారు. దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. గతంలో ఆయన చెల్లపల్లి జైల్లో దాదాపు 16 నెలల పాటు కూడా ఆయన శిక్ష అనుభవించారు. ఆ కేసులకు సంబంధించిన అంశంలో ఈడీ కొంత దూకుడు పెంచిందని చెప్పాల్సి ఉంటుంది. మొదటగా ఈరోజు తాజాగా 800 కోట్ల రూపాయలు అటాచ్ చేసిందంటే కూడా ఈడీ ఎంత దూకుడుగా వెళ్తుందో కూడా ఈ కేసులో చూడవచ్చు. అత్యంత అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న వార్తలు. దానికి సంబంధించిన అంశంలో కూడా ఆయనకు సంబంధించిన 800 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో షేర్లు, అదేవిధంగా భూములకు సంబంధించిన అంశం కావచ్చు, వివిధ ప్రాపర్టీలకు సంబంధించిన అంశం కావచ్చు, మొత్తం అటు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన అంశంలో ఈడీ హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం పెద్ద ఎత్తున కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు తెలిసింది. కాసేపటి క్రితమే ఈ వార్త కూడా పెద్ద ఎత్తున కూడా చక్కర్లు కొడుతుంది. ఇండియా టుడే అనే వార్తా సంస్థ కూడా దాదాపు ఈ అంశానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించింది. జాతీయ మీడియా కథనాలు పెద్ద ఎత్తున కూడా 800 కోట్ల రూపాయలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతి కేసులో ఈ కేసులకు సంబంధించిన అంశంలో కూడా అటాచ్మెంట్ చేస్తున్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇంకా అధికారికంగా అయితే ఈడీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దాదాపు నిన్నటి వరకు కూడా దేశవ్యాప్తంగా ఈడీ ఎక్కడెక్కడ ఆస్తులు అటాచ్ చేసింది, వివిధ ఎవరైతే మనీ లాండరింగ్ పాల్పడిన వారికి సంబంధించిన అంశంలో వారికి సంబంధించిన డేటా అంతా కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పెట్టింది. కానీ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఈడీ ఎలాంటి రిలీజ్ ఇవ్వలేదు. కానీ జాతీయ కథనాలు మాత్రం పెద్ద ఎత్తున కూడా వార్తాపత్రికల్లో పెద్ద ఎత్తున కూడా కథనాలు అయితే ప్రచురితం అవుతున్నాయి. దాదాపు ఈ కేసుకు సంబంధించి దాల్మియా సిమెంట్స్కి సంబంధించి భారత్ లిమిటెడ్, DCBLకి సంబంధించి దాదాపు 377.2 కోట్ల విలువైన భూమితో కూడిన సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టు కూడా ఏజెన్సీ చెప్తుంది. మరోవైపు మొత్తం విలువలు చేసి 793.3 కోట్లు, అంటే దాదాపు సుమారుగా 800 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అటాచ్ చేశామనేది కూడా వార్త పెద్ద ఎత్తున వస్తుంది. 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా ఇదే ప్రక్రియ కొనసాగుతుందనేది కూడా ఈడీ అధికారుల నుంచి వస్తున్న వార్తలు. వీటికి సంబంధించిన అంశంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంటుంది. 1 కాదు 2 కాదు, దాదాపు 800 కోట్లు
14 ఏళ్ల క్రితం నమోదైన కేసులకు సంబంధించిన అంశంలో ఈడీ అత్యంత దూకుడుగా సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరము అవినీతి ఆరోపణలు పెద్ద వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంలో మరింత క్లారిటీగా తీసుకున్న నేపథ్యంలోనే ఈడీ కూడా ఈ ఆస్తులకు సంబంధించిన అంశంలో అటాచ్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. 800 కోట్ల రూపాయలకు సంబంధించి అటు ల్యాండ్లు, ఇదే విధంగా షేర్స్, అదేవిధంగా వారి బినామీలకు సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన ఈడీ కూడా మరోవైపు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయాల్సిన అవసరం కూడా కొంత కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వార్తలు అయితే పెద్ద ఎత్తున కూడా వస్తున్న నేపథ్యం. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. వైఎస్ జగన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. జగన్ కు చెందిన 800 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసినట్లు సమాచారం. 14 ఏళ్లుగా సాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లు జప్తు చేసినట్టు తెలుస్తోంది. 2009-10 మధ్య నమోదైన అవినీతి కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. హైదరాబాద్